కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ధనుసు రాశి జాతకులు జూన్ మాసంలో 16వ తేదీ సోమవారం తేదీ అండి. ఒక ఆడ, ఇద్దరు మగ వ్యక్తుల వలన ఆదాయ వనరులు మూసుకుపోబోతున్నాయి. మీరు విన్నది అక్షర సత్యం. ఏదైతే ఆదాయ మార్గం వస్తుందో ఆ యొక్క ఆదాయ మార్గం త్వరలోనే మూసుకుపోబోతుంది. ఈ యొక్క కఠినమైన వార్త విన్నప్పటి నుంచి మీ ముఖంలో బాధ, కంట నీరు చిందక మానవు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఆ ఆడ మగ వలన మీరు పొందుకోబోతున్నారు, ధనుసు రాశి జాతకుల యొక్క గోచర రీత్యా ఎటువంటి ఫలప్రదమైన ఫలితాలతో పాటుగా ఇటువంటి అశుభ ఫలితాలు ఎన్ని ఈ రోజు వినబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ముందుగా ఈ రాశి జాతకుల యొక్క లక్షణం గురించి మనం తెలుసుకోవాలి. మనస్తత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. వీరిలో ఉండే అద్భుత లక్షణాలు ఏమిటంటే, ఏ పని అయినా కానీ లేదంటే ఏదైనా వ్యవహారాన్ని కానీ చాలా చక్కగా ఆలోచన చేసుకుని క్రమబద్ధీకరించుకుని షార్ట్ కట్ లో ఆ పని చేయడానికి ముందుకొస్తారు. ఎప్పుడైనా కష్టంతో పైకి వచ్చేవారు ఉంటారు, తెలివితో పైకి వచ్చేవారు ఉంటారు. కానీ స్మార్ట్ వర్క్ తో పైకి వచ్చేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ధనుస్సు రాశి జాతకుల గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఏదైనా కూడా వీరు కష్టపడుతూనే ఉంటారు, కానీ అనతి కాలంలోనే విజయాలు సంపాదిస్తారు. వీరితో పాటు చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అంతే విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఓటమి అనేది చాలా తక్కువ సార్లే రుచి చూశారని చెప్పొచ్చు. పనుల్లో జాప్యం జరగొచ్చు, కానీ వీరికి రావాల్సిన ఫలితం రాకుండా ఎవరూ ఆపలేరు. ఎందుకంటే మంచి మనస్సుతో వీరు చేసే పనుల్లో మంచే కలుగుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టపడి భూమిని దున్నిన వాడికి ఫలితం రాకుండా ఉంటుందా? ఒకవేళ రాకపోయినా ఆలస్యమైనా ఎప్పటికైనా ప్రతిఫలితాన్ని భగవంతుడు అందించడా? ఖచ్చితంగా అందిస్తాడు. ఈ రాశి జాతకులు ఎక్కువగా సంప్రదాయబద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. కొత్త వస్తువులు తయారు చేయడంలో చాలా గొప్ప గొప్ప నిపుణులుగా చెప్పొచ్చు. చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని అందరినీ కూడా సంతోష పెట్టాలని చూస్తూ ఉంటారు. వీరి మాటలతో, వీరి చేతలతో అందరినీ ఆకర్షించేస్తూ ఉంటారు. మంచి ఆకర్షణీయమైన స్వరూపాన్ని కూడా కలిగి ఉంటారు. చూడడానికి అందంగా మాత్రమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడని వీరి తత్వం వీరిని అమితంగా ఇష్టపడేలా చేస్తోంది. కొంతమంది చూడండి, అవసరానికి ధనం అడుగుతారు, కొంతమంది కష్టంలో ఉన్నప్పుడు ధనం అడుగుతారు. కానీ ఈ రాశి జాతకులు వీరి చెయ్యి దాటనంత వరకు కూడా ఎవరిని అర్థించరు. వీరి చెయ్యి దాటాక కూడా ఎవ్వరిని కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టి ధనాన్ని అడగరు. వీరిని చూసి ధనం ఇచ్చేవారు అవసరతలు ఎక్కువ మంది వస్తారు. అంత మంచి నేర్పరులు. ఎందుకంటే వీరు ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు, బంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయినా శత్రుమూకలు కూడా ఎక్కువ మంది ఉంటారు. అయినా ఎవ్వరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు మాత్రమే వీరిని వీరుగా మార్చుకునే సత్తా వస్తుంది. అలాగే మొహమాటం ఎక్కువ, సున్నితమైన మనుష్యులుగా చెప్పుకోవాలి. కొన్నిసార్లు ఈ మొహమాటం కారణంగానే ఎక్కువసార్లు ఇబ్బంది పడిన క్షణాలు కోకొల్లలు. కష్టపడి పనిచేసే స్వభావం కలిగిన వారే, కానీ కొంచెం మొహమాటం వల్ల ఏమిటంటే కొంతమంది దగ్గర ఎదురు దెబ్బలు వస్తున్న దాఖలాలు కూడా లేకపోలేదు. చాలా నమ్మకంగా ఉంటారు, మృదువుగా మాట్లాడతారు. వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు. జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది.
ఆచార వ్యవహారాల్లో నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి కూడా చాలా గొప్పదని చెప్పాలి. ఎన్ని ఆటంకాలు కలిగినా ధనుస్సు రాశి జాతకులు అనుకున్న పనిని ఆపేసి ఆ యొక్క ఆలోచనలను తట్టుకోలేరు. ఒకవేళ ఆగిపోయిన పనులు అయినా కూడా మళ్లీ ప్రారంభిస్తూ వాటిలో ఫలితం దక్కే వరకు ఎదురు చూస్తారు. ఒకేసారి పెద్ద మెట్టుకు ఎక్కాలనే ఆతురత ఉండదు. ఒక్కొక్క మెట్టు చిన్నంగా ఎక్కుతూ పైకి వస్తారు. అందులోనే ఆ అనుభవమే వీరికి బాగా ఉపయోగపడుతుంది. వీరి భవిష్యత్తుకు అదే పునాది. ఈ యొక్క విషయం గుర్తుంచుకుంటూ ఓర్పుతో సహనంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఓటమిని మాత్రం అంగీకరించరు. ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని స్వయంగా వీరంతటా వీరే తెలుసుకుని వీరికి తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇచ్చినా ఆ సలహాలు పాటిస్తారు. కొన్నిసార్లు ఏమిటంటే వీరికి నచ్చనటువంటి సలహాలను, నిర్ణయాలను గౌరవించి తీసుకుంటారు. ఇక ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరు. మధ్యవర్తి సంతకాలు, ఇతరులకు హామీలు ఉండేటటువంటి ఈ రోజున కొంచెం ఇబ్బంది కలిగించే అంశాలుగా చెప్పొచ్చు. ఈ విషయాల్లో ఈ రోజున అప్రమత్తతే ధ్యేయము. జాగ్రత్తగా ఉండండి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి స్త్రీలను కూడా ఆదుకుని చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక ఏమిటంటే గనక కొంతమంది విషయాలు ఏమిటంటే మీకు ఏదైనా సీక్రెట్ గా దాచిపెట్టి ఉంచినటువంటి విషయాలు ఉంటాయి కదా, అవి తొందరపాటు చర్యలు మీరు ఎవరికైనా చెప్పుకున్నటువంటి విషయాలు ఉన్నాయి కదండి. ఆ విషయం గురించి ఈ రోజు ప్రధానంగా చర్చ జరగబోతుంది. మీ మనసులో ఒక బలమైన విత్తు నాటుకోబోతూ ఉంది. ఇలా చేయకుండా ఉండాల్సింది నేను తప్ప, నా మాటల వలన ఇదంతా జరిగిందా, నా వలన కుటుంబం కూడా నష్టపోయిందా, నేననేవాడినే తప్ప, నేననేదానినే తప్ప, నా మాటలు తప్ప, చేతలు తప్ప, ఇలాంటి ఒక అసహజమైన అపనమ్మకం మీలో ఏర్పడుతుంది. ఈ విషయాలు మీకు పెద్ద బలహీనతలుగా మారబోతున్నాయి. ఎవరైతే మీకు చాలా నమ్మకస్తులుగా ఉన్నారో ఆ వ్యక్తులు మీరు ఏదైతే మీ గురించి మొత్తంగా చెప్పేసుకున్నారో వారి మిమ్మల్ని దొంగ దెబ్బ తీయాలని ఎదురు దెబ్బ కాకుండా వెనక నుంచి దెబ్బ కొట్టబోతున్నారు. ఈ విషయం దగ్గర కొంచెం ఈ రోజునైతే మీరు తీవ్రమైన మానసిక స్థాపానికి, ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ధనుసు రాశి జాతకుల జీవితాన్ని చూస్తే గనక వ్యాపార రంగంలో ఎవరైతే అడుగిడాలని ఎదురు చూస్తున్నారో ముందు రోజుల్లో మంచి లాభాలు వచ్చేలా ఉన్నాయి. కాబట్టి వ్యాపార సంబంధిత మంచి లాభాలు అయితే ఈ రోజున మీరు గణించబోతున్నారని చెప్పడంలో ఏ మాత్రమూ కూడా సందేహం అస్సలు లేదండి. కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించినటువంటి ఆసక్తి ఎవరికైతే ఉందో ఈ రోజున ఆ యొక్క ఆలోచనలు మిమ్మల్ని అంతా చుట్టుముట్టేస్తాయి. ఈ రోజు స్టార్ట్ చేసేస్తారు. చేసినటువంటి ఆ యొక్క పని మీరు చాలా ఆసక్తి చూపించడం వల్ల మీకు విజయాలకు ఇక తిరిగే ఉండదు, లోటే ఉండదని చెప్పాలి. కొంచెం మీ పని మీద ఏమిటంటే ఉన్నదాని మీద ఇంకొంచెం ఎక్కువగా ఆసక్తి చూపించండి. 100కి 200% మీ కష్టాన్ని పెట్టండి. మీ ఆలోచనలు మొత్తం కూడా ఈ రోజు ఆ పని మీదే ఉండాలి. ఏకాగ్రత చెదరనివ్వద్దు. ఎవరు ఏది చెప్తున్నా, ఏది మాటలాడుతున్నా మీ యొక్క ఏకాగ్రత మాత్రం దాని మీదే ఉండాలి. అప్పుడే మంచి విజయాలు అయితే తొందరగా అందుకునే అవకాశం కనిపిస్తుంది. ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చేపట్టిన ఏ వృత్తి అయినా లేదా మంచి హృదయంతో అంకిత భావంతో చేసే ఏ పని అయినా ఆయా మార్గాల్లో ఉన్న వారికి ఈ రోజున ఉన్నత స్థానమైతే కలగబోతుంది. మీరు ఏ రంగంలో ఉన్నవారు అయినా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీ రంగానికి సంబంధించి చక్కగా మీకైతే ఈ రోజున మంచి ఉన్నతవంతమైన స్థానం అయితే దక్కబోతుందని చెప్పక తప్పదు. జీవిత గమనంలో సైతం మీరు ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ విధంగా మీరు ఏమిటంటే మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు మీకు ఉన్నప్పటికీ కూడా జీవితం అనేది సాదాసీదాగా సాగిపోతూ వస్తుంది. ఇక ఈ రోజు ఉద్యోగపరంగా మీ యొక్క నీతి నిజాయితీలు గుర్తించి మీ పై అధికారులు మీ పైన చక్కగా ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు. అంటే చాలా రోజుల నుంచి మీ పనిని మీరు ఎవరూ కూడా గుర్తించడం లేదని బాధపడుతూ ఉండొచ్చు కదండి. అలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు చాలా రోజుల నుంచి
నీతి నిజాయితీగా పని చేస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని పైకి రానివ్వకుండా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కొంచెంగా పై అధికారుల దగ్గర ఇరికించడం, చెయ్యని వాటి గురించి నిందలు వేయడం, మిమ్మల్ని పైకి రానివ్వకుండా చేస్తూ మీరు చేసే పనిని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు నోళ్లు మూసుకుంటారు. ఎందుకంటే మీకు వచ్చేటటువంటి మంచి పై అధికారుల నుంచి వచ్చే ప్రశంసలు వారు ఓర్వలేక చాలా ఏడుపు గొట్టు ఊహలాగా మీ దగ్గర ఇలా చేస్తుంటే బాగుండేది, అయ్యో మాకంటే వీడు బాగా ఎదుగుతున్నాడు అనే ఒక ఆలోచన అనేది వారికి ఉంటుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అలాంటి వారిని చూసి గొడవకు వెళ్ళొద్దు. అలాంటి వారు ఈ విధంగా చేశారు అని తెలిసినా మీరు ఓర్పుగా నేర్పుగా వ్యవహరించండి. వాళ్లను చూసి ఒక చిరునవ్వు నవ్వండి. ఎందుకంటే అదే మీరు ఇచ్చే గట్టి వార్నింగ్ వారికి అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులను చూసి మీరేదో గట్టిగా అరిచి లేదంటే వారిని ఏదైనా అని పగ ప్రతీకారాలు తీర్చుకోవడం ఇలాంటివి చేయొద్దు. అసలుకే ముప్పు వస్తుంది. చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పండి. సమాధానం ఎలా ఉండాలంటే నవ్వేటటువంటి ఆ వ్యక్తుల ముఖంపై చిరునవ్వు తొలగిపోవాలి. వారికి అర్థం అవ్వాలి ఇలా చేయాలన్నమాట. ఈ రోజున కొన్ని చిన్న తప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తప్పులు కూడా కుటుంబ సభ్యుల కోసం కావచ్చు, ఏదైనా పర్సనల్ విషయాలకు సంబంధించింది కావచ్చు, తెలిసి తెలియని తప్పులు చేసే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిజాయితీని విడిచిపెట్టకూడదు. ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా నీతి నిజాయితీని నమ్ముకున్న వారు ఎప్పుడైనా పైకి వస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేయాలి. ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ధనం ఈ రోజున అనేక రకాలుగా వస్తుంది. కానీ నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయకపోతే అసలుకే మోసం వస్తుంది. మీలో పట్టుదల అధికంగా పెరుగుతుంది. మీ యొక్క ప్రతి ప్రయత్నము కూడా ఈ రోజున ఏ పని అయినా దిగ్విజయంగా పూర్తి చేసేందుకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం, ధన లాభం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఉదయాన్నే చక్కగా నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ధూపదీప నైవేద్యాలతో మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం అన్నింటా మంచి జరుగుతుంది. ఈ దీపంలో ఒక యాలుక కానీ లవంగం కానీ వేసి దీపం పెట్టుకోండి. ఇలా ముట్టించిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన తీపిని నైవేద్యంగా పెట్టండి. అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి చదువుకోవడం వలన మీకు ఉన్న చిన్నపాటి సమస్యలు, ఇబ్బందులు తొలగించమని కోరుకోవడం వలన అమ్మవారి సంకల్పం చెప్పుకోండి. బయటకు వెళ్లేటప్పుడు భాగస్వామితో ఒక చిన్న మాట చెప్పి వెళ్ళండి. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా జీవిత భాగస్వామితో ఒక మాట అడిగి, అంటే మీకు ఆయన లేదా ఆమె ఒప్పుకుంటే ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకోండి. సొంత నిర్ణయాలు మీకు అంతగా ఫలించవు. కావున వారితో మాట్లాడి తీసుకునే నిర్ణయాలు, కుటుంబ సభ్యులతో మాట్లాడి తీసుకునే నిర్ణయాలు ఈ రోజున చాలా ఫలప్రదంగా ఉంటాయి. ఈ రోజున ఒక ఆడ మనిషి, ఇద్దరు మగ మనుషుల వల్ల ధనుసు రాశి జాతకులు మీరు ఉన్న రంగాల్లో కొన్ని అవాంతరాలు ఏర్పడబోతున్నాయి. మీకు రావాల్సిన అవకాశం కావచ్చు, మీరు వెతుకుతున్న దారులు కావచ్చు, వాటి మీద మీ ఏకాగ్రత ఉండవచ్చు. కానీ ఉన్న ఆదాయ వనరులకు సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో వారి యొక్క జోక్యం ఎక్కువ కాబోతుంది. ఆ ఆడవారు, మగవారు ఇరువురు కూడా మీ యొక్క జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వారే. ఎప్పుడైనా మోసము, నమ్మక ద్రోహము బయట వ్యక్తులతో జరగవండి. మన ఇంట్లో మన తోడు ఉన్న వారితోనే మనకి ద్రోహం అనేది జరుగుతుంది. వారు కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు. ఇప్పటి కలియుగంలో ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. మనం ఎదుగుతున్నామన్నా, మన జీవితం బాగుంటుందన్నా, మనకు వచ్చే అవకాశాల గురించి అయినా ఎవ్వరికీ చెప్పకూడదు. మనం చెబుతున్నాము అంటే నమ్మకస్తులకు చెబుతున్నాము. కానీ ఎవరిని నమ్మాలి? ఈ యుగంలో ఎవరు మనవారు అనేది ఎలా తెలుస్తుంది చెప్పండి? మనం నమ్మినంత మాత్రాన ఎదుటివారు మంచివారు అయిపోరు. మీరు మోసపోవడానికి తొలి బీజం అక్కడే పడుతుంది. ఈ యొక్క ఇద్దరు మగవాళ్లు, ఒక ఆడ మనిషి మీ జీవితంలో చాన్నాళ్లుగా ఉన్నారు. మీ వల్ల వారికి వచ్చేటటువంటి అవసరం ఏదైతే ఉపయోగం ఉందో అందుకే ఉన్నారు. వారి స్వార్థం కోసమే ఉన్నారు. ఎవరైనా కావచ్చు. వారు ఈ రోజున మీకు ఉన్న ఆదాయ మార్గాన్ని త్వరలోనే మూసివేయబోతున్నారు. మీ మీద లేనిపోనివి పై అధికారులకు చెప్పడం, వ్యాపారంలో మీకు నష్టం కలిగించేలా వినియోగదారులతో ప్రవర్తించడం, మీ మీద అబాండాలు వేయడం, మీ పరువు తీసేయడం,
మీకు ఉన్నటువంటి ఏదైతే ఒక్క ఆదాయ వనరు ఉందో అది మూసే విధంగా వారి యొక్క ప్రణాళికలు ఈ రోజున వేగంగా పావులు కదపబోతున్నారు. మీరు ఎత్తుకు పై ఎత్తు వేయండి. వారి గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరు మీ జీవితంలోకి వచ్చాక కష్టాలు ఎక్కువ అయ్యాయి, వచ్చే అవకాశాలు పోతున్నాయి, లేదా మీతో ఎక్కువగా మాట్లాడుతూనే మీ వెనుక మంతనాలు జరుపుతున్న వారి గురించి ఈ రోజు ఒక కన్నేస్తే మీకే అర్థమవుతుంది. వారి పట్ల ఇక దూరం జరగండి. వారికి ఏదైనా మీరు రహస్యాలు చెప్పినా ఆ యొక్క రహస్యాల వలన మీకు వచ్చేటటువంటి చెడు పరిస్థితులను తప్పించుకునే ఎత్తుగడలు వేయడం ఇక నుంచి మొదలు పెట్టండి. లేదంటే నష్టం జరుగుతుంది. ఉన్న ఆదాయ వనరులు మూసుకుపోవడం వల్ల కుటుంబం మొత్తం రోడ్డు మీదకొస్తుంది. వారు మీకు చేసే నష్టం మీ ఒక్కరితో పోదు, కుటుంబం మొత్తాన్ని చుట్టుకుంటుంది. కావున మీరు ఇక నిదానంగా పావులు కదపడం కాదు, మీ జీవితంలో ఇక మీరు ఎదురు తిరగాలి. ఓర్పు సహనం ఉండొచ్చు, కానీ ఎంతవరకు? పరిమితి దాటనంత వరకే. ఈ రోజున వారితో గొడవకు కయ్యానికి కాలు దువ్వమని కాదండి, జరిగే నష్టాన్ని పూరించడం కోసం ఒక అడుగు ముందుకు వేసేయండి. సొంత నిర్ణయాలే తీసుకోండి. ఈ రోజున ఎక్కువ లాభిస్తాయి. అలాగే తికమకగా ఉన్న, గజిబిజిగా ఉన్న జీవిత భాగస్వామితో గాని తల్లిదండ్రులతో గాని చర్చించి నిర్ణయం తీసుకోండి. కొంతమంది వ్యక్తులు ఏమిటంటే గనక మీ మీద కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా తెలియనటువంటి ఒక పగ పెంచుకున్నారు. వారి ఆడ మగ వ్యక్తులు మీ జీవితంలో అనేక రకాలుగా తెలియకుండానే ఇలా మీ వెనుక గోతులు తీసేస్తున్నారు. ఈ రోజున మీ ముందు ఏదో ఒక సందర్భంలో మీరు ఆలోచిస్తే బయటపడతారు. మీ స్థితిని, ఉన్నతిని, ఆర్థిక స్థితిని చూసి ఓర్వలేక ముందుకొచ్చేస్తారు. తట్టుకోలేక ఈ రోజు బయటపడతారు. వారి కుట్రలు, కుతంత్రాలు మీరు తెలుసుకుంటారు. వారితో బంధాలు తెంచుకోవాల్సిన అవసరమైతే లేదండి, కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా ఏదో ఒక విధంగా బుద్ధి అయితే చెప్పండి. వారితో మీకు సంబంధించిన విషయాలు ఇక ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయొద్దు. ఒకవేళ షేర్ చేసుకుంటే చాలా తప్పు చేసిన వారవుతారు. ఈ విధంగా తప్పు చేస్తే మాత్రం చాలా ఇక నష్టపోతారు. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఇదివరకు మోసం చేశారు మనకి అని తెలిసినా, వారు మన కీడు కోరుకునే వ్యక్తులు అని తెలిసినా, మరల వారు కొంచెం మామూలుగా మాట్లాడితే గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్మేస్తుంటారు. ఇలా తప్పు చేస్తే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలేని తప్పుగా మారిపోతుంది. మీకు మీరుగా సమస్యలను మరలా క్రియేట్ చేసుకున్న వారవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారవుతారు. కాబట్టి ఈ అంశాల్లో తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించి కొన్ని సంఘటనలైతే జరిగే అవకాశాలు ఇలాగే కనిపిస్తున్నాయి. శత్రువులు ఎవరు అనేది అర్థం కావడానికి ఏదో ఒక సంఘటన మీ ముందుకు వస్తోంది. ఎవరి దగ్గర వారు మీ గురించి చెడుగా చెప్పారు, లేదా మీ గురించి వెనుక గోతులు తీశారు అనే విషయం వారి ద్వారానే ఈ రోజు అర్థమవుతుంది. అన్నీ తెలుసుకుని మిన్నకుండకుండా మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. నిత్యం శివారాధన చేసుకోవడం మీకు ఎంతో మేలు కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.